సో హలో గైస్, ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఇలాంటి బైక్ రీల్ని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. సింపుల్గా ఏదైనా ఒక VPNని కనెక్ట్ చేసి మీ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసి మీ బైక్ ఇమేజెస్ని యాడ్ చేసుకోండి. బైక్ ఇమేజెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఆడియో మీద ట్యాప్ చేసి ఎక్స్ట్రాక్ట్లోకి వెళ్ళి మీ ఆడియోని యాడ్ చేసుకోండి. ఆడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా బీట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి మీ బీట్ మార్క్ని యాడ్ చేసుకోండి. నేను ఎలా యాడ్ చేస్తున్నానో చూడండి. బీట్ మార్క్ని యాడ్ చేసిన తర్వాత బీట్కి తగ్గట్టు మీ క్లిప్స్ని యాడ్ చేసుకోండి. ఇమేజెస్ని బీట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా సెకండ్ క్లిప్లోకి వెళ్ళి ఇక్కడ డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఓవర్లే ఇమేజ్ సెకండ్స్ లెంత్ 0.9 సెకండ్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా రిమూవ్ బీజీలోకి వెళ్ళి ఆటో రిమూవల్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసి ఇచ్చేస్తుంది. ఇక్కడ సింపుల్గా ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్, లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్లిప్లోకి వచ్చేసి మీ ఇమేజ్ని కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ గ్రాఫ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి లైనర్ మీద ట్యాప్ చేసుకొని నేను ఎలా అయితే గ్రాఫ్ యాడ్ చేస్తున్నానో మీరు కూడా సింపుల్గా ఇలాగే గ్రాఫ్ యాడ్ చేసుకోండి. గ్రాఫ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా సెకండ్ క్లిప్ మీద ట్యాప్ చేసి యానిమేషన్లోకి వెళ్ళి స్వింగ్ బాటమ్ని సెలెక్ట్ చేసుకోండి. దీని సెకండ్స్ లెంత్ 0.3 సెకండ్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ థర్డ్ క్లిప్ మీద ట్యాప్ చేసి ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న దాన్ని సింపుల్గా ఓవర్లే చేసుకోండి. దీని సెకండ్స్ లెంత్ కూడా 0.9 సెకండ్స్ యాడ్ చేసుకోండి. సింపుల్గా దీన్ని రిమూవ్ బీజీలోకి వెళ్ళి ఆటో రిమూవల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి లాస్ట్లో కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్లిప్లోకి వచ్చేసి మీ ఇమేజ్ని రైట్కి డ్రాగ్ చేయండి. గ్రాఫ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఈజ్ అవుట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యానిమేషన్లోకి వెళ్ళి మళ్ళీ స్వింగ్ బాటమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగే సింపుల్గా అన్ని క్లిప్స్ని యాడ్ చేసుకోండి. నేను స్పీడ్గా చేసుకుంటున్నాను. చూడొచ్చు నేను ఎలా యాడ్ చేశానో. ఇక్కడ సింపుల్గా లాస్ట్ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యానిమేషన్లోకి వెళ్ళి అవుట్లోకి వెళ్ళి ఈజ్ అవుట్ని సెలెక్ట్ చేసుకోండి. దీని సెకండ్స్ లెంత్ 0.5 సెకండ్స్ యాడ్ చేయండి. ఫేడ్ అవుట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ హారిజెంటల్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ లెంత్ నేను ఎక్కడి వరకు అయితే యాడ్ చేసానో ఇక్కడ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడడానికి ఇలా అనిపిస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. Black+2ని యాడ్ చేసుకోండి. దీన్ని ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని అడ్జస్ట్లోకి వెళ్ళి స్పీడ్ని 15, ఇంటెన్సిటీని 10 వరకు యాడ్ చేసుకొని సైజ్ అండ్ ట్విస్ట్ని మేనేజ్ చేసుకోండి. మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి స్పీడ్ని 10 అండ్ ఇంటెన్సిటీని 5 వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా ఎక్స్పోర్ట్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసి ఫ్రేమ్ రేట్ని హై, కోడ్ రేట్ని హై చేసుకొని 1080pలో మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.